హాయ్ నమస్కారం అండి. నేను మీ కుమార్ గౌన మీకోసం ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం అందించే తీపి కబురు అదేననుకుంటున్నారా? నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు ఇచ్చే ప్రక్రియ అయితే ప్రభుత్వం కీలక అప్డేట్స్ ఇచ్చేసింది. అసలు ఈ డబ్బులు ఎవరికి వస్తాయి? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? పూర్తి వివరాలేంటి? అనే విషయాలు ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఓకే. కావున ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అదేవిధంగా నా యొక్క ఛానల్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటినుంచో చాలామంది నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ వృత్తి కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు మారిన కానీ ఇప్పుడు నిరుద్యోగ వృత్తి వస్తుందని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరి కోసం ప్రభుత్వం అయితే కీలక అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ వృత్తి గురించి కీలక అప్డేట్స్ రావడం జరిగింది. దానికి అర్హతలు ఏంటంటే అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి తప్పకుండా. అదేవిధంగా అభ్యర్థి యొక్క నివాసం ఆంధ్రప్రదేశ్ వారు, ఆధార్ కార్డులో అడ్రస్ కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన అడ్రస్సే ఉండాలి. మీరు ఎక్కడ ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అయితే ఆధార్ కార్డులో ఉండాలి. అదేవిధంగా అభ్యర్థి యొక్క వయసు వచ్చేసి 21 సంవత్సరాలు దాటిన వారు, అదేవిధంగా 35 సంవత్సరాల లోపు వారు మాత్రమే దానికి అర్హులై ఉంటున్నారు. అదేవిధంగా కనీసం డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు దీనికి అర్హులనమాట. డిగ్రీ పైన పీజీ, ఎంసీఏ, ఎంబీఏ ఇలా కోర్సులు ఏవి చేసినా కానీ మినిమం బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అదేవిధంగా కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఆ కుటుంబంలో ఉండకూడదు. ఎగ్జాంపుల్, ఒక రేషన్ కార్డులో నలుగురు ఉంటారు. ఆ నలుగురిలో ఒకరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ ఎవరైతే ఉండకూడదు. జీఎస్టీ కలిగిన బిజినెస్ మ్యాన్స్ కానీ అలాంటి వారికైతే ఈ పథకం వర్తించదు. అయితే ఈ పథకానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డ్ అయితే కావాలి. అదేవిధంగా డిగ్రీ లేదా డిప్లొమా ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అయితే తప్పకుండా కావాలి. అదే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డ్ అయితే కావాలి. ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి ప్రతి ఒక్కరికి. సచివాలయంలో తీసుకోవాలి అవి. అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ అయితే కావాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ. మనకి ఎందుకంటే మన పథకం ప్రతి నెల వచ్చేసి పింఛన్లు ఇచ్చినట్టు ఇంటి దగ్గరకు వచ్చేవారు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బ్యాంక్ పాస్బుక్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, త్వరలోనే ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకమైన పోర్టల్‌ను కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే కీలక అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సమావేశంలో దానికి కొంత బడ్జెట్‌ని కేటాయించి తీర్మానం చేసి ఆర్థిక శాఖ పంపించిన తర్వాత దీని గురించి పూర్తి అప్డేట్స్ రావడం జరుగుతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే మనకు మ్యాక్సిమం వచ్చేసి ఏప్రిల్ లేదా మే చివరిలో ఈ నిరుద్యోగ వృత్తి గురించి కీలక అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అప్డేట్స్ వచ్చిన వెంటనే తప్పకుండా మన ఛానల్‌లో దాని గురించి పూర్తి అప్డేట్స్తోని ప్రభుత్వ అఫీషియల్ లింక్‌తోని ఒక వీడియో చేయడం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు తప్పకుండా మీకోసం ఇన్ఫో అనే మా ఛానల్‌ను ఫాలో కావాల్సింది కోరుచున్నాను. అయితే ఎప్పుడో రాబోయే నిరుద్యోగ వృత్తి నోటిఫికేషన్ కోసం ఇప్పుడే ఎందుకు వీడియో అని చాలామంది అనుకోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాక్సిమం 5-10 డేస్ వరకే సమయం ఇవ్వడం జరుగుతుంది. అంత తక్కువ సమయంలో మీకు కావాల్సిన డాక్యుమెంట్లు చాలామందికి అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వేరే ఇతరత్రా కాలేజీలో కానీ లేదా జాబ్ చేసే కంపెనీల దగ్గర కానీ ఉండొచ్చు. ఓకే. అలాంటి డాక్యుమెంట్స్ అవసరమైన ప్రతి ఒక్కరు కూడా ముందే సిద్ధపరచుకొని నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉంటారని ఈ వీడియో చేయడం జరిగింది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి చాలామందికి. ఇన్కమ్ క్యాస్ట్ మనం సచివాలయంలో అప్లై చేసినట్లయితే మినిమమ్ 5 డేస్ నుంచి 15 డేస్ వరకు పడుతుంది. ఆలోపు మనకు నోటిఫికేషన్ టైం కూడా అయిపోతుంది. అందుకని ముందే ఈ కావాల్సిన డాక్యుమెంట్లన్నీ కూడా సిద్ధపరచుకొని ఉండాలి. అదేవిధంగా ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, అకౌంట్ బుక్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆహ్, ఆధార్‌కు లింక్ అయిన అకౌంట్ నంబర్ మాత్రమే అక్కడ యాక్సెప్ట్ చేయబడుతుంది. ఆధార్‌కు లింక్ అయిన అకౌంట్ ఎవరైనా లింక్ కాకుంటే ఆధార్‌కు అకౌంట్ బుక్‌కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన ఆధార్ కార్డ్‌కి కూడా తప్పకుండా ఫోన్ నంబర్ అయితే లింక్ అయి ఉండాలా. ఆ ఫోన్ నంబర్ లింక్ అయిన ఫోనే మన అందుబాటులో ఉన్నప్పుడు దానికొచ్చే ఓటీపీ ద్వారానే లాగిన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలామంది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే అప్పటికప్పుడు అయ్యే పనులు కాదు. ఎగ్జాంపుల్, ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ లేకపోయినా, బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింక్ లేకపోయినా గానీ, అది లింక్ చేసిన తర్వాత దగ్గర దగ్గర 1 వీక్ ప్రాసెస్ టైం పడుతుంది. ఆలోపు మనకిచ్చిన సమయం కూడా అయిపోతుంది. ఈ అద్భుత అవకాశాన్ని అయితే కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ముందే ఈ అవసరమైన డాక్యుమెంట్స్ కానీ, టెక్నికల్ పరంగా అవసరమైన ఇబ్బందులు గానీ అధిగమించుకొని సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, భవిష్యత్తులో ఈ ఈ నిరుద్యోగ వృత్తి కోసమనే కాదు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాల గురించి కూడా తప్పకుండా నా ఛానల్‌లో వీడియోస్ అయితే ఉంటాయి. అందరికంటే ముందుగా అప్పుడే వచ్చిన అప్డేట్స్ గురించి మీకు తెలియాలంటే తప్పకుండా నా ఛానల్ ఫాలో అయ్యి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
ఫాలో అయినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. మీకు అవసరమైన ఉపయోగకరమైన సమాచారం నా ఛానల్లో దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుచున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.